నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా నిరసన పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలని కోరుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చేయి చూపడం పట్ల ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పటాన్ చెరువు నియోజకవర్గంలో అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీసీ సబ్బండ వర్గాలకు నాయకుడు నీలం మధుకి బీఆర్ఎస్ టికెట్ ను విస్మరించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముదిరాజ్ సంఘాలు హత్నూరా మండలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి బైఠాయించారు. నీలం మధు ముదిరాజ్ కి పటాన్ చెరువు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గాల్లో 5 టికెట్లను ఇవ్వడంతో పాటు చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 60 లక్షల పైచీలుకున్న ముదిరాజులు మరి కష్ట నష్టాల కోర్చి తెలంగాణ సాధించుకున్నాము. మరి ఈ తెలంగాణ సాధించుకున్న క్రమంలో మరి ముదిరాజులకు ఎక్కడైనా న్యాయం జరిగిందా అంటే నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఎవరు కూడా ముదిరాజులకు ఒక్క దాంట్లో కూడా వాళ్ళకు అవకాశాలు లేవు. పోనీ మరి ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? లేవు. ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యా అవకాశాలు లేవు, ఏ అవకాశాలు కూడా లేవు. మరి 60 లక్షల జనాభా ఉన్న ప్రస్తుత ఎన్నికల సమయం వచ్చింది. మరి మొన్ననే టీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు అభ్యర్థుల లిస్టు తయారు చేసి పంపడం జరిగింది. 115 సీట్లను వాళ్ళని పంపడం జరిగింది. అందులో ఒక్క ముదిరాజు కూడా అవకాశం కల్పించలేదు. మరి 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు దామాషా ప్రకారం మినిమం 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి. 20 అసెంబ్లీ సీట్లలో ముదిరాజులకు ఓట్లేసుకుంటేనే గెలుస్తారు. మరి అట్లాంటి ముదిరాజులని విస్మరించడము బీఆర్ఎస్ పార్టీ యొక్క నాశనాన్ని వాళ్ళే కోరుకున్నారు. వాళ్ళ సమాధి వాళ్ళే నిర్మాణం చేసుకున్నారు. వాళ్లకు ముదిరాజులు తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన తెలంగాణలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి పటాన్ చెరువు నుంచి నీలం మధన్నకు వస్తుంది అని చెప్పేసి ఉమ్మడి జిల్లా అందరూ కూడా ఎదురు చూసిండ్రు. ఖచ్చితంగా గెలుస్తాడు, ముదిరాజులకు నాయకత్వం వస్తుంది అని అనుకున్నారు. తీరా దగ్గరికి వచ్చేసరికి నీలం మధన్న కూడా పేరు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. కొంతమంది మరి ఇటువంటి ఆలోచన చేసినా మిగతా పార్టీలు కూడా ఇంకా కాంగ్రెస్ ఉన్నాయి, ఇంకా బీజేపీ. ముదిరాజు గారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన నియోజకవర్గమే కాకుండా మన ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయన సేవలు చాలా అందిస్తున్నాడు. అతని సేవల గిట్ట గుర్తించి ఈ రోజు ఆయనకు ఒక టికెట్ వస్తుంది అనుకున్నాం. ఆ టికెట్ గిట్ట రాలేదు. మన దురదృష్టకరం అని మేము భావిస్తూ ఈ రోజు మన వాళ్ళు ఎక్కడ పడితే మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేసి మనం గెలిపించుకుందామని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై ముదిరాజ్. అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఒక 30 మందికి తెలుగుదేశం తరఫున టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంట్లో భాగంగానే నన్ను నర్సాపూర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ మనవి చేస్తున్నా, మన ఆవేశం ఈ రోజుతో ఉండొద్దు. ఈ ఆవేశం ఓటు వేసే వరకు కూడా ఇంతింత ఏదైతే తెలంగాణ సాధనలో ఏదైతే క్రియాశీలక పాత్ర మనం పోషించామో అదే క్రియాశీలక పాత్ర ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎక్కడి నుంచో వచ్చారు అందరు యువకులు ఎవరు పిలువకున్న సొంత ఖర్చులతో వచ్చి ఏ విధంగా ఇది పాల్గొన్నారో రేపు ఈ పద్ధతిని ఒక్కసారి గిట్ట చూపిస్తే రాష్ట్రంలోనే ఒక విప్లవం వస్తుంది. ఆ రోజు ముదిరాజు ఎక్కడున్నాడు, ముదిరాజుకు టికెట్ ఇవ్వాలని తోలాడతారు. మా పార్టీ నుంచి ఎవరు నిలబెట్టాలని అన్ని పార్టీలు కూడా ముదిరాజుల వైపు చూస్తాయి. అది చూడాలంటే మన నర్సాపూర్ నియోజకవర్గం ఒక దిక్సూచి కాబోతుంది, తెలంగాణకే ఒక దిక్సూచి కాబోతుంది. ఒక్కసారి దయచేసి సోదరులారా, ఒక్క అవకాశం మనకు వచ్చింది. ఇలా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఒక అవకాశం ఇచ్చారు. మనకు టికెట్ ఇవ్వకుండా మనల్ని మన సత్తా ఏందో చూపించమంటారు. మనం యూనిటీగా ఉండము, వీళ్ళు ఐక్యంగా ఉండరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే మన నియోజకవర్గంలో 70% బీసీలలో 50%, ఆ 70%లో 50% ముదిరాజు ఓటర్లు, మిగతా 50% మిగతా అన్ని క్యాస్టులు ఉన్నారు. ఈ పరిస్థితులలో మన ఓటు మనం వేసుకుంటే కూడా గెలిచే పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో మన ఓటు మనం వేసుకుంటే 100%. కానీ మన ఓటుతో పాటు మన సోదరుడు, మన ఇంటి పక్కోడు, ఏ క్యాస్ట్ అయినా సరే, ఎన్ని సబ్బండ వర్గాలను కలుపుకొని మనం బుద్ధి చెప్దాం. ఆ రోజు ఒక్కసారి గిట ఆ మార్పు తీసుకొస్తే రాష్ట్రంలోనే ముదిరాజులకు సముచిత స్థానం వస్తుంది. కనుక అది నర్సాపూర్ నుంచే నాంది పలకాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. తప్పకుండా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.